హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు, సీనియర్ ఆంకాలజిస్ట్. హాయ్ సార్. హలో అమ్మ. సో ఫస్ట్గా అయితే ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు వింటుంటేనే నాకు చాలా వింతగా ఉన్నాయి, ఇలాంటి క్యాన్సర్స్ కూడా ఉంటాయా అని. అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? సో ఓరల్ క్యావిటీలో ఇప్పుడు మనకి టంగ్ ఉంటుంది, బకల్ మ్యూకోసా అంటే చీక్ ఉంటుంది, ఆ రెండింటికి మధ్యన జంక్షన్, దాన్ని జీబీ సల్కస్ అంటాం. ఈ వీటితో పాటు ఫ్యారింగ్స్ అంటాం, ఇవి వెనకాల ఉండే టంగ్కి వెనకాల ఉండే భాగం. సో వాటన్నిటిలో వచ్చే క్యాన్సర్స్ని మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం. సో అందులో ప్రిడామినెంట్గా మనం చూసేది ఏంటంటే మన ఇండియాలో చూసేది జీబీ సల్కస్ ట్యూమర్స్ అంటాం. అంటే ఈ నాలికకి ఈ దవడకి మధ్యలో ఉన్న జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి టంగ్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఉంటాయా సార్? దీనికి కూడా ఉంటాయా సిమ్టమ్స్? జనరల్గా ఇవి సిమ్టమ్స్ అంటే ఏదన్నా మానని పుండు ఉందనుకోండి, నోట్లో ఏదన్నా చిన్న దెబ్బ తగిలింది, ఒక పుండులాగా ఏదో వచ్చింది, తగ్గిపోయింది. కొన్ని మానకుండా ఉండే పుండ్లు, అది నొప్పి లేకుండా ఉండే పుండ్లు ఏమన్నా ఉంటే అది క్యాన్సర్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కలర్ చేంజ్ అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉండేదంతా జనరల్గా పింక్గా ఉంటుంది. సో పింక్గా కాకుండా కొంతమందికి ఇలా వైట్ ప్యాచెస్ లాగా ఉంటుంది. ఆ వైట్ ప్యాచెస్ లాగా ఉండడం ఒకటి ల్యూకోప్లేకియా అంటాం. అదే కొన్ని రోజులు అయిన తర్వాత ఎర్రగా మారుతూ ఉంటుంది, దాన్ని ఎరిథ్రోప్లేకియా అంటాం. ఇట్లా నార్మల్ పింకిష్గా ఉండాల్సింది కాకుండా ఇలా డిఫరెంట్ కలర్స్లో, ఈ రెండు కలర్స్లో ప్రిడామినెంట్గా ప్యాచెస్ లాగా ఉంది అన్నప్పుడు కానీ, లేకపోతే కొంతమందికి ఏంటంటే నోరు తెరవడం అనేది కంప్లీట్గా నోరు అని తెరవడం కాకుండా ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉండడము, రెస్ట్రిక్ట్ అవ్వడము, ఇలా కొంతమంది ప్రెజెంట్ అవుతారు. అండ్ వీటిలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో వీళ్ళు ఓరల్ క్యావిటీలో ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఈ నెక్లో చిన్న గడ్డల్లాగా వస్తూ ఉంటాయి, నొప్పి లేని గడ్డలు వస్తూ ఉంటాయి. లేట్ స్టేజెస్లో కొన్నిసార్లు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి లేని గడ్డలు ఉన్నా కూడా ఇవి క్యాన్సర్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చింది అని అనుకుంటే అప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినవి ఏంటంటే అల్సర్స్ వస్తాయి. అల్సర్స్ మల్టిపుల్ అల్సర్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావడానికి ప్రడామినెంట్గా రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి స్మోకింగ్, రెండు ఆల్కహాల్. ఇవి రెండు కౌంటర్ యాడిటివ్, అంటే ఒకదానికి హెల్ప్ చేసుకుని మరి మనకి ఇబ్బందులు పెడతాయి. మూడోది ఏంటంటే ఈ తంబాకు నోట్లో పెట్టుకుంటారు కదా, ఆ సైడ్లో వీళ్ళు ఎక్కువగా ఇటు సైడ్ పెట్టుకుంటారు, అటు సైడే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో అటువైపే ఎక్కువ ఉంది, ఎందుకంటే దానివల్ల క్రానిక్ ఇరిటేషన్ అంటాం. ఫస్ట్ ఇరిటేషన్ ఉంటుంది, దాని నుంచి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, అది ఇరిటేట్ అవ్వడం వల్ల వాపు వస్తూ ఉంటుంది. ఆ రిపేర్ ప్రాసెస్లోనే అది క్యాన్సర్గా మారుతూ ఉంటుంది. అక్కడ అల్సర్లాగా కానీ, ఒక చిన్న గడ్డలాగా కానీ, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ కానీ, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, లేకపోతే నోరు పూర్తిగా తెరవడానికి ఇబ్బందులు కానీ ఇట్లా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి సార్? ఇవి జనరల్గా పెయిన్ లేకుండా వస్తాయి. అండ్ అల్సర్ లాగా నోట్లో అల్సర్స్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ టంగ్ అల్సర్ లాగా ప్రెజెంట్ అవుతుంది, ఒకే చోట ఉంటుంది, అది పెద్దగా నొప్పి ఉండదు. సో కానీ అది పుండు మానట్లేదు. జనరల్గా ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన పుండ్లు అనుకోండి, మీరు అడిగినట్టు అవి వెంటనే కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. బట్ అవి తగ్గకుండా అలాగే పెరుగుతూ ఉంది, లేకపోతే అక్కడే ఉంది, నొప్పి పెద్దగా బాగా ఇబ్బంది పెట్టట్లేదు కానీ తెలుస్తుంది చూస్తే. ఇట్లాంటి వాటిలో అది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది పరీక్ష చేయించుకుంటే అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది. ఎనీ క్యాన్సర్కి మనం చేసేది ఏంటి, ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. అంటే క్లినికల్గా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోరు పూర్తిగా తెరవట్లేదు అంటాం, అది ఎంతమంది నోటీస్ చేస్తారు? నోట్లో గడ్డ ఉంది, అది నోటీస్ చేయండి. నేను మామూలుగానే తింటున్నాను, పెడుతున్నాను, కానీ నేను పూర్తి స్థాయిలో తెరవట్లేదు. సో అది ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది పరీక్ష చేస్తారు. అలాగే నోట్లో ఓరల్ క్యావిటీలో అసలు వైట్ ప్యాచెస్ కానీ, రెడ్ కలర్ ప్యాచెస్ కానీ, అల్సర్ కానీ, లేకపోతే నోట్లో ఏదైనా బ్లీడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. చెక్ చేసిన తర్వాత ఈ అల్సర్ లాంటిది కానీ, ఏదైనా గడ్డ లాంటిది కానీ అబ్నార్మల్గా అనిపిస్తే దాని నుంచి ఒక చిన్న పీస్ తీస్తారు, దాన్ని బయాప్సీ అంటారు. సో ఇప్పుడు బయాప్సీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం, మీకు అక్కడ ఒక స్వీట్ నచ్చింది, మీరు ఫస్ట్ ఒక శాంపుల్ తీసుకుని టేస్ట్ చేస్తారు. కొనడానికి ముందు, ఆ కేజీ అడిగే ముందు ఒక చిన్న శాంపుల్ చేస్తారు. అలాగే మనం ఇది ఏంటి అని నిర్ధారించుకునే ముందు ఒక చిన్న పీస్ టెస్ట్ చేస్తాం. జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తే టేస్ట్ చేస్తాం, ఇక్కడ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి అది ఏ క్యాన్సర్, ఏ రకమైన క్యాన్సరా ఉందా లేదా అని చూస్తాం. సో అలా టెస్ట్ చేసుకున్న దాన్ని అది క్యాన్సర్ అని నిర్ధారణ అయితే మనం అప్పుడు ఏదైనా స్కాన్ చేస్తాం, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ. ఎందుకు, ఈ నోట్లో ఉన్న పుండు ఇక్కడికి ఏమన్నా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. అండ్ మిగిలిన భాగాలకి జనరల్గా ఈ నోట్లో వచ్చే క్యాన్సర్స్కి ఏంటంటే లోకో రీజనల్ డిజీజ్ అంటాం. అంటే చాలా వరకు డిజీజులు వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా లేదా,
ఈ దవడ బోన్ ఇన్వాల్వ్ అయిందా లేదా అన్నది చూస్తాం. సో ఈ దవడ బోన్ అనేది ఇన్వాల్వ్ అయిందా లేదా అన్నది ఎందుకు చూస్తామంటే దానివల్ల మన ట్రీట్మెంట్ కానీ నేను చేయాల్సిన సర్జరీ కానీ పూర్తిగా మారిపోతాం. సో ఇలా స్టేజ్ చేసుకున్న తర్వాత వాటికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో దీనికి కూడా స్టేజింగ్స్ ఉంటాయా సార్? అంటే ఏ క్యాన్సర్ అయినా మనం 1, 2, 3, 4 అని బ్రాడ్గా స్టేజ్ చేసుకుంటాం. ఆ స్టేజ్ చేసుకున్న తర్వాత ఈ 1, 2, 3లో ఉండే వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఆ సర్జరీ చేయడంలో ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దవడకి మధ్యలో వచ్చే జీబీ సల్కస్ ట్యూమర్స్ అంటాం. ఆ ట్యూమర్స్ వచ్చినప్పుడు అవి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూసుకుని ఈ దవడ మొత్తం తీసేసేవారు. ఇది మొత్తం తీసేసినాక పేషెంట్స్కి ఏంటి, మళ్ళీ నవలడం కానీ తినడం కానీ సోషల్గా తిరగడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో కాలులో బోన్ తీసుకొచ్చి ఇక్కడ బోన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో వీళ్ళకి ఇటు సైడ్ బోన్ ఎలా అయితే ఉందో ఈ బోన్ తోటి ఇది సపోర్ట్ వస్తుంది. సో అలా గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ఇటువైపు ఫేస్ ఎలా ఉందో ఇటువైపు అలాగే కనిపిస్తుంది. క్యాన్సర్ మొత్తం తీసేస్తున్నాం, ఈ లింఫ్ నోడ్స్ మొత్తం తీసేస్తున్నాం. సో క్యాన్సర్ ట్రీట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ వాళ్ళకి రాకుండా కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ కొంతమందిలో ఇస్తాము. అండ్ మూడోది ఏంటంటే ఫేషియల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్రీట్మెంట్లు అయిన తర్వాత పేషెంట్ అసలు బయటికి వెళ్ళకుండా డిప్రెషన్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎందుకు ఈ ఫేషియల్, నా ఫేస్ అంతా పాడైపోయింది, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా నేను ఏ పని చేయను అని. అలా కాకుండా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల ఆంకో ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ ఫేస్, ముందు ఆపరేషన్ ఎలా ఉందో కాకముందు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతే స్థాయిలో ఉండడం వల్ల దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్. అంటే నార్మల్ కాన్ఫిడెన్స్ కానీ నార్మల్ సోషల్ డిస్పాన్సిజం అనేది తగ్గడం వల్ల దే కెన్ కోప్ అప్ విత్ ట్రీట్మెంట్. చాలామంది ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. అండ్ అలాగే టంగ్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు, ఆ టంగ్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు కూడా ఆ టంగ్ని మొత్తం తీసేసినా కూడా ఇప్పుడు మనం వేరే చోటు నుంచి ఫ్రీ టిష్యూ ఫ్లాప్ అంటాం, ఆ ఫ్లాప్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి మళ్ళీ మింగే కెపాసిటీ కానీ లేకపోతే మళ్ళీ మాట్లాడే కెపాసిటీ కానీ ఆల్మోస్ట్ నార్మల్గా అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? సో జనరల్గా దీనికి మన సర్జరీ ప్రిడామినెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో సర్జరీలో ఏంటి అంటే నేను ఏదైతే భాగం ఎఫెక్ట్ అయిందో దాన్ని తీసేయాలి, దాంతోపాటు ఇక లింఫ్ నోడ్స్ని కూడా తీసేసేయాలి. నెక్ డిసెక్షన్ అంటాం దాన్ని. సో ఇప్పుడు ఈ నెక్ డిసెక్షన్స్ వీటిలో మనకి ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే టార్స్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లోపల ఏదైతే యాక్సెసిబుల్ బేస్ ఆఫ్ ద టంగ్లో ఒక చిన్న లీజన్ ఉంది, అది నోటి ద్వారా వెళ్తే చాలా కష్టం. అప్పుడు మేము ఈ రోబోట్ సహాయంతో టార్స్ అంటాం దాన్ని, ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ. ఆ ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల ఆ చిన్న బేస్ ఆఫ్ ద టంగ్లో యాక్సెసిబుల్గా లేని రోబోట్ సహాయంతో తీసేయడము. అండ్ అలాగే రోబోటిక్ నెక్ డిసెక్షన్స్ అంటాం, చిన్న చిన్న కన్నాలతోటి ఆ నెక్లో ఉండే లింఫ్ నోడ్స్ని కూడా తీసేయడం ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. సో ఈ రెండు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి అది మళ్ళీ వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది మనకి హిస్టోపెథాలజీ అంటే ఇవన్నిటిని మనం టెస్ట్కి పంపిస్తాం కదా, ఆ టెస్ట్ రిపోర్ట్లో అది చెప్తుంది మనకి ఏ స్టేజ్ ఏంటి అని. సో ఆ స్టేజ్కి అనుగుణంగా మళ్ళీ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించడానికి కీమోథెరపీ అండ్ రేడియేషన్, కీమోథెరపీ అంటే మందులు, రేడియేషన్ అంటే ఈ ఎక్స్రేలు ఇవ్వడం, ఈ ఎక్స్రేలు ఇచ్చి ఆ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ చేయడం వల్ల ఇది మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మేజర్గా ఉండే డౌట్స్ ఏ ఉంటాయి సార్ అసలు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ ఉండేవాళ్ళు మళ్ళీ నేను మింగగలుగుతానా లేకపోతే మళ్ళీ నేను మాట్లాడగలుగుతానా అని చాలామంది అనుకుంటారు. ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మనం ఆ ఫ్లాప్ ఏది వేస్తున్నాము, ఎంత ఫ్లాప్ వేసాము, ఎంత టంగ్ లాస్ అయింది అనే దాన్ని బట్టి వాళ్ళ మాట స్పష్టత కూడా చాలా వరకు బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది, వాళ్ళు మింగగలిగే కెపాసిటీ కూడా చాలా బెటర్గానే ఉంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు చాలామంది నాకు ఆపరేషన్ చేయించుకుంటే నా ఫేస్ అంతా మారిపోతుంది, నేను అసలు బయట తిరగలేను, ఇంకా బతకలేను అని అనుకుంటారు. బట్ ఈ దవడ తీసేసినా కూడా ఇప్పుడు మనం వేరే చోటు నుంచి బోన్ తీసుకొచ్చి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫేషియల్ ఫిగర్ అనేది ఆల్మోస్ట్ మెయింటైన్ అవ్వడం వల్ల దే కెన్ అంటే లైక్ వాళ్ళ నార్మల్ లైఫ్ అయ్యే మళ్ళీ ఛాన్స్ అనేది చాలా డెఫినెట్గా ఉంది. బట్ కొంతమంది అడిగే డౌట్లు ఏంటంటే సార్ నేను మళ్ళీ సిగరెట్ తాగచ్చా, మళ్ళీ గుట్కా తినచ్చా అని అడుగుతారు. అప్పుడు మేము మాత్రం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అవి చేయకూడదు. ఎందుకంటే ఈసారి ఇటు వచ్చింది డెఫినెట్గా ఇటు వస్తుంది. ఆర్ కొన్నిసార్లు మేము ఎటైతే చేసామో అటు సైడే మళ్ళీ వచ్చినవి కూడా చూసాం. సో అది ఎప్పటికైనా రిస్క్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది, వెంట వాటిని కంపల్సరీగా మానేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా ఆడియన్స్కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే నెక్స్ట్ టైం డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతవరకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.